శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పారిశ్రామికవాడ అక్కడ ప్రజలకు విషాన్ని పంచుతోంది. పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశపడ్డ జనాన్ని కాలుష్యం కబళిస్తోంది. నీటి కాలుష్యంతో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతున్న వారు పెరిగిపోతున్నారు. అదే కాలుష్యంతో చేపలు చచ్చిపోతూ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయడం ఇంకొక వైపు ఆందోళనను కలిగిస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించకపోతే ఆ ఫ్యాక్టరీలను అడ్డుకుంటాము అంటూ అక్కడ జనం తిరగబడుతున్నారు. పైడి భీమవరం పారిశ్రామిక వాడలోని 6 కంపెనీలు వ్యర్థాలను ట్రీట్ చేయకుండా బయటకు వదులుతూ అక్కడి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. పరిశ్రమలు స్థాపించేటప్పుడు స్థానికులకే ఉద్యోగాలు, స్థానికులే దేవుళ్లని చెప్పిన యాజమాన్యాలు ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు పూనుకున్నారు. ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సుమారు 6 కంపెనీలు ఉన్నాయి. అరవింద్ కానీ, ఏవిఎల్ కానీ, లేకపోతే అంతకుముందు ల్యాంటాక్, ఇప్పుడు అపర్ణ వస్తుంది, అలాగే సరాక, శ్రేయస్ కంపెనీలు, అన్ని కంపెనీలు కూడా పైప్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని పైప్ లైన్స్ వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతాలకు ఎలా ఉందంటే పైప్ లైన్స్ వెళ్ళిపోయి ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. అక్కడ మాకు మత్స్యకారులకు ఇబ్బంది ఉంది. దీంతోపాటు దీనివల్ల ఇక్కడ ఉన్న పరిశ్రమలో ఉన్న దగ్గరలో ఉన్న విలేజ్లకి అందరికీ ఇబ్బంది ఉంది. ఒకటి మళ్ళీ వర్షం వచ్చే టైంలో ఏంటంటే సముద్రంలో విడిచిపెట్టాలి. వీళ్ళ వల్ల ఎక్కువ ఎఫర్ట్ ఉంది. సరాక కంపెనీ వల్ల ఏంటంటే డైరెక్ట్గా గడ్డలో విడిచిపెట్టడం వల్ల అది ఇంకెక్కువ ఎఫర్ట్ వస్తుంది. పైప్ లైన్ అంటే సముద్రంలోకి వెళ్తే కొంత అది ఉప్పు వాటర్ కాబట్టి కొంత కంట్రోల్ చేస్తుంది. ఈ పయ్యాలు వచ్చింది ఏంటంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషిత జలాలను ముందుగానే చెరువుల్లోకి, ఆ తర్వాత సముద్రంలోకి వెళుతూ మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీంతో చేపల మీద ఆధారపడే ప్రజలు జీవనోపాధి సైతం దెబ్బతిన్నదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి చెరువుల నుంచి చిన్న చిన్న చేపలు వస్తాయి. దానివల్ల సముద్రంలోకి బతికి అది మాకు సంపద. చెరువులు లేకపోయినా మాకు ఇబ్బంది. చెరువుల వల్ల వచ్చే పదార్థం సముద్రంలో చేరి ఆ మట్టిలో తయారవుతుంది చేపపిల్ల. దానివల్ల సంపద పెరిగి మేము బతికే తీరులో మేము ఉంటాం. అలాగని ఈ చెరువులు పోయినా సముద్రానికి ఇబ్బంది. చెరువులు బాగుండాలి. వర్షం వస్తే మాత్రమే బాగుంటుంది. కానీ పొల్యూషన్ వస్తే ఇక చేపపిల్లలు బతకవు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని వేల లక్షల కోట్ల చేపలు చనిపోవడం చూస్తున్నాం. చాలాసార్లు మీడియాలో చూపించాం. ఎందుకంటే లక్షల కోట్ల పిల్లలుగా చనిపోతున్నాయి. గెడ్డ కలుషితం కావడంతో నారువ, అక్కయ్యపాలెం, బోయపాలెం ప్రజలు ఆ నీళ్లు తాగి జబ్బుల బారిన పడుతున్నారని ఒక మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగే నీళ్లను చెడగొడుతున్న కంపెనీల మీద మండిపడ్డారు. అంటే మేము గడ్డ నీళ్ళు తాగిన వాళ్ళమే, గడ్డ వల్ల మేము బతికిన వాళ్ళమే. కష్టపడేదే గడ్డ నీరు వల్లే మా వ్యవసాయాలన్నీ పండుతాయి. మనం తాగేది కూడా గడ్డ నీళ్ళే. మాకు రెండే నీరు రాదు. ఎవడో దయ్యుండల్లా సౌడాన్ని నుంచి ఒక పూట పంపుతాడు నీరు. ఆ నీరు ఉంటే ఉంటుంది, కాకపోతే లేదు. అది కూడా మనం గుమ్మ ఆ దోకలు తోడుకొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ నీళ్ళు తాగితే ఇప్పుడు అందరికీ జబ్బులు, జ్వరాల, కిడ్నీల ప్రాబ్లము, ముడుకులు రాపోవడము, ఒళ్ళు నాగిడం, పీగడం, మన తినేది కూడా మాకు ఒంటి పట్టలేదు. ఆ పొగ వచ్చి మా ముక్కులు లాంటిది ఊరిపోయి ఇవన్నీ పీగులు లోగలే. మేము ఎప్పుడు ఎంత జబ్బులు పెన్నట్టు కూడా మేము ఇండోరు ఇంకోదు. గబగబా పెన్ను ఎగడం చేసుకోవడం మా వ్యవసాయం నుంచి మన కంపెనీలకు కూడా వెళ్ళారమండి. ఇప్పుడు ఆ కూడా శక్తులు ఒక ఆడదానికి కానీ మగోడికి కానీ శక్తి లేదు. 5 ఏళ్లుగా తాము కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా ఫ్యాక్టరీలు పట్టించుకోలేదని, నీటి శాంపిల్స్ నివేదికలు చూసి జిల్లా అధికారులు సైతం అవాక్కై ఈ నీళ్లు తాగటం ఆపేయారని గుర్తు చేశారని చెబుతున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే ఈ వేస్టేజ్ అంతా బయట పంపడం వల్ల మా తాగునీరు కానీ సాగునీరు కానీ మొత్తం అంతా పొల్యూట్ అయిపోయింది. ఎంత దారుణంగా పొల్యూట్ అయిపోయిందంటే మా ఊరు ఈ గడ్డలో ఫ్లో అవుతున్న వాటర్, గడ్డ వాటర్ కానీ, మా డైలీ తాగుతున్న కొలైల వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత ఇండివిజువల్గా బోర్లు కొట్టాలి ఇంటి దగ్గర ఆ వాటర్ కానీ మేము శాంపుల్ తీసుకెళ్ళి ల్యాబ్లో అనాలిసిస్ చేసాము. ఇవన్నీ కెమికల్ రిపోర్టు, ఫిజికల్ రిపోర్టు, మైక్రోబయాలజీ రిపోర్టు నా చేతిలో ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ రిపోర్ట్స్ మేము రాతపూర్వకంగా కంప్లైంట్ రాసి మేము కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఇచ్చామండి, ఏపీపీసీబీలో ఇచ్చాము, తర్వాత గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, డిఎంఎండ్హెచ్ఓకి ఇచ్చాము. అక్నాలజ్మెంట్ కూడా అక్కడ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చూసి షాక్ అయ్యారండి రిపోర్ట్స్. బాబు ఎంత దారుణంగా ఉన్నాయా, మీరు డ్రింకింగ్ వాటర్ మీరు తాగే మీ ఊర్లో తాగే డ్రింకింగ్ వాటర్ పారామీటర్స్ ఎంత దారుణంగా ఉన్నాయా, అసలు వాటర్ మీరు అసలు తాకండి, అసలు ఎంత దారుణంగా ఉన్న తాకండి, ఆరో ప్లాంట్లు అరేంజ్ చేసుకోండి, లేకపోతే వాటర్ కాచి చల్లార్చి తాగండి, ఇలా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు మూసేయాలన్నది తమ ఉద్దేశం కాదని, అయితే కాలుష్య నివారణకు సంబంధించి మార్గదర్శకాలు పాటించకపోతే సహించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే కంపెనీని మూసేయాలో తీసేయాలో మా ఉద్దేశం కాదండి. కంపెనీ రన్ అయినా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం, మాకు ప్రాబ్లం లేదు. కానీ కంపెనీ హ్యాస్ టు బి రన్ విత్ ద ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఫ్రమ్ ద ఏపీపీసీబీ. మా రిక్వెస్ట్ అదండి. కంపెనీ రన్ అవ్వాలి, ఆల్ ద గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి.
కానీ పొల్యూషన్ కంట్రోల్ చేయకుండా మేము కంపెనీ రన్ చేస్తాము, ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసేస్తాము, వేస్టేజ్ అంతా మా పొలాల్లో పంపేస్తాం అంటే మాత్రం కంపెనీ ఇక్కడ ఉండదండి. ఖచ్చితంగా కంపెనీ మూసేయడం జరుగుతుంది. ఉపాధి కల్పన ముసుగులో కాలుష్యం సృష్టించే కంపెనీలకు అనుమతి ఇచ్చే కాలుష్య నియంత్రణ మండలి తమ మార్గదర్శకాలను అమలు చేయకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే మేలుకోకపోతే ఫలితం స్వయంగా అనుభవించాల్సి వస్తుందని బాధితులు హెచ్చరిస్తున్నారు.